కదా 3 జోన్లుగా విభజించేసి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అదే కంటిన్యూ అవుతుంది. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడుతూ. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, ఎలా చూడాలంటారు? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఈ రైతుల్ని పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ₹1 అరటికాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్న సందర్భం ఎలా చూస్తారు? సార్, ముందుగా మీకు అలాగే వంశీ గారికి, ప్రసాద్ గారికి, మోహన్ రెడ్డి గారికి అందరికి నమస్కారం అండి. సార్, మనం సాధారణంగా ప్రతి ఏటా అరటి సీజన్ అనేది డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అక్కడ మనకి అరటి సాగు మన దగ్గర ఎక్కువగా కొనుగోలు చేసేవాళ్ళు ఎవరంటే నార్త్ నుంచి వచ్చి, అక్కడ వ్యాపారులు వచ్చి ఇక్కడ ముంబై నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, అటు నార్త్ నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ నుంచి అరటి కొనుగోలు చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈసారి అనుకున్న దానికంటే అంటే నవంబర్ 25కే కోతకు వచ్చేసింది చాలా చోట్ల. రైతులు ముందుగా పంట నాటడం కానీ, అలాగే ఇప్పుడు మొదటి కోతగా అంటే 3వ రకం పంటని కోయడం ద్వారా ఈ రోజు వాళ్ళకి అనుకున్న ధర రాకపోవడం. సాధారణంగా ఏం చేస్తారు, మొదటి రకం, 2వ రకం వీటిని మార్కెట్ లో మంచి ధరకు వెళ్తుంటాయి. 3వ రకం చాలా మంది రైతులు తోటల్లోనే వదిలేస్తుంటారు. కొంచెం అందులో కొన్ని మాత్రం తోపుడు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటాయి సార్. అటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ అన్నమాట. సో ఇప్పుడు అనుకున్న దానికంటే ముందే కోతకు రావడం కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక ప్లాన్డ్ గా వాళ్ళందరినీ మందిని వేసుకుని వెళ్ళి అరటి రైతుల దగ్గర ధర పలకట్లేదని చెప్పి గలాటా చేయడం, వాళ్ళు ఏదో తప్పుదారి పట్టించాలని ప్రయత్నాలు చేశారు సార్. అయితే మనకి చాలా చోట్ల కనుక మనకి రైతుల దగ్గర మాట్లాడిన మాటలు చూసుకుంటే కనుక, నల్లపరెడ్డిపల్లి పులివెందుల మండలం జింకల హరిప్రసాద్ అనే వ్యక్తి ఎస్కే కంపెనీకి టన్ను 8,500తో విక్రయించారు సార్. అలాగే బాలరెడ్డి, ఆయనది మురారి మండలం, లింగాల మండలం, మురారి చింతల, అతని పేరు 18 టన్నుల దిగుమతి వస్తే ₹9తో అమ్మకం జరిగింది సార్. ఇంకొక వ్యక్తి కూడా ₹9తో అమ్మానని చెప్పి మనకి ఇక్కడ వార్తలు రావడం జరిగింది. అంటే ఏంటంటే, మీకు రాష్ట్రం మొత్తం మీద రైతులకి నిజంగా ఒకవేళ అరటి రైతులకి సమస్య వచ్చుంటే గనక 1-2 చోట్ల ఎవరో నాయకులు వెళ్తేనో, ఎవరో పార్టీ కార్యకర్తలు వెళ్తేనో, ఇంకెవరు వెళ్తేనో రారు సార్. రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసన తెలుపుతారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా బయటకు వచ్చి నిరసన తెలిపితే వాళ్ళ మీద అణచివేతలు, దౌర్జన్యాలు, కేసులు ఉండవు సార్. మనం గతంలో చూసాం. రాష్ట్రం మొత్తం మీద ఉద్యోగులు, టీచర్లు ఏ విధంగా బయటకు వచ్చి వాళ్ళ సమస్యల గురించి పోరాడారో, ఎలాగ ఉద్యమించారో, ఎలాగ ప్రభుత్వం కట్టడి చేసిన మారు వేషాల్లో ట్రైన్లు ఎక్కి విచ్చగాడి వేషంలో కూడా వచ్చి రాష్ట్రం మొత్తం కదిలి వచ్చిందో చూసాం. అలాగా 1-2 చోట్ల రాస్తారు. ఒక మూకుమ్మడిగా వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ప్రభుత్వం వైపు నుంచి తప్పు. అంతేగాని మనం గుంటూరు మిర్చి యార్డ్లో జరిగినట్టు మిర్చి బస్తాలను తొక్కేసి వీళ్ళు ఏ విధంగా మామిడి రైతుల దగ్గరకు వెళ్ళి అక్కడంతా పంటనంతా మొత్తం ట్రాక్టర్లోంచి కింద పడేసి తొక్కేసి ఏ విధంగా ఇంతకు ముందు గలాటాలు చూసాం సార్. అరటి రైతుల విషయంలో కూడా ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. 15వ తారీఖు డిసెంబర్ 15 నుంచి కొనుగోలుదారులు వస్తారని చెప్పి అక్కడ సంప్రదింపులు జరుగుతున్నాయి. మీరు ఈ లోపల అరటి రైతులని అడ్డం పెట్టుకుని మీరు ఈ తప్పుడు రాజకీయాలు చేయొద్దు. కాదండి, అరటిపై అడ్డం పెట్టుకునేది ఏముంది? ఇప్పుడు సుజాత గారు, రైతుల్ని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ సమస్యను ఏదో ముందుగానే పరిష్కరించడానికి మీరు ముందుగానే రైతులకి ఇలాంటి ప్రాబ్లం వచ్చుద్దనేది ముందుగా మీరు చెప్తే సరిపోయేది కదా. మరి ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వైసీపీ ప్రశ్నిస్తుంది, దానిలో తప్పేముంది? అడ్డం పెట్టుకునేది ఏముంది చెప్పండి సార్. నేను అదే చెప్తున్నాను, సీజన్ కు ముందే కోతకు వస్తే కొనుగోలుదారులు రారు కదా సార్. కొనుగోలుదారులు ప్రతిసారి డిసెంబర్ 15 తర్వాత మాత్రమే వస్తారు అక్కడికి. ఇప్పుడు ముందుగా కోయడం వల్ల ఇక్కడ లోకల్ మార్కెట్ లో అంత ధర పలకవు సార్. అది కూడా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఉంటే కనుక నిజంగా ఆ ధరకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు ముందుగా రావడం వల్ల అప్పటికీ కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఈ లోపలే ₹10 అరటి పండు దొరుకుతుందని ఎలా ప్రచారం చేస్తారండి? ₹10 అరటి పండు దొరుకుతుందని చెప్పలేదండి. ₹10 రైతు అమ్ముతున్నాడని చెప్తున్నారు. రైతుకి ₹10 వస్తుందని చెప్తున్నారు కేజీకి ఆయన.
అదే సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం, రైతులకు అన్ని చేస్తామని చెప్పారు కదా సార్. మరి అవన్నీ ఉండుంటే కనుక ఈ రోజు ఒకవేళ పంట ముందుగా చేతికొచ్చినా కూడా ఆ ప్రాసెసింగ్ యూనిట్ లోకి వెళ్లేదేమో కదా సార్. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయలేదా? అందులో ఫెయిల్ అయ్యారా? రైట్ ఇప్పుడు అది కాదు కదా సార్ సమస్య. రైట్ సుజాత గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ప్రసాద్ గారు, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని వైసీపీ చెప్తుంది, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల మీద మరింత వ్యతిరేకత ఉందన్నట్టుగా మరి వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుంది. దానిలో వాస్తవం ఉందంటారు. అదే సమయంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారని ఎలా చూడాలంటారు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఒకటి, వాళ్ళ మంచి ప్రభుత్వం అనే హెడ్డింగ్ కాబట్టి మంచి ప్రభుత్వం